ఇప్పుడు ఆల్రెడీ కమర్షియల్ సిలిండర్ ధర పెరిగింది, తర్వాత డొమెస్టిక్ గ్యాస్ ధర పెరగబోతుంది, పెట్రోల్ డీజిల్ ధర పెరగబోతున్నాయి. సో వీళ్ళు పెరుగుతున్నాయి కదా, మేమెందుకు పెంచొద్దని చెప్పేసి ఇప్పుడు లిక్కర్ సంస్థలు కూడా దాదాపు ఈ ఫుల్ బాటిల్ ఏదైతుందో వైన్ విస్కీ పైన 100 రూపాయలు పెంచడానికి, అంటే అది ఒక బాటిల్ పరంగా చిన్న బాటిల్ అయితే 100 రూపాయలు, పెద్ద బాటిల్ అయితే ఇంకెక్కువ కూడా పెరగడానికి అవకాశం ఉంది. సో దానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇప్పుడు ఇదే 100 రూపాయలు పెరిగితే దానిలో 20 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వస్తాయి కదా, సో అందుకే పెంచుతూ ఉంటారు వీళ్ళు. సో ఈ నెలలోనే లిక్కర్ ధరలపై సమీక్ష. లిక్కర్ ధరలు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తున్నది. ఈ నెలలోనే పెంపుపై ప్రకటన వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నది. సో ఈ మేరకు ఎక్సైజ్ శాఖకు సర్కారు సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. సో ప్రస్తుత ఉత్పత్తి వ్యయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రీమియం బ్రాండ్స్ ఫుల్ బాటిల్స్ పైన 100 రూపాయల వరకు పెంచుతున్నారట. సో ప్రీమియం బాటిల్ ఫుల్ బాటిల్స్ పైన 100 రూపాయలు పెంచితే మరి బీర్ల పైన 100% బీర్ల పైన కూడా 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు పెరిగేయడానికి 100% ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది, నో డౌట్ అలా. సో ఇట్లా మొత్తానికైతే రాష్ట్రంలో ప్రతి 2 నెలలకోసారి లిక్కర్ ధరలు పెంచడం సాధారణంగా జరుగుతుంది. బీఆర్ఎస్ టైంలో 2023 మేలో రేట్లు పెంచారు. కాంగ్రెస్ అధికారులకు వచ్చాక గత ఏడాది మేలో లిక్కర్ రేట్లు సవరించాలని కంపెనీలు ఒత్తిడి పెట్టాయి. కానీ కొంతకాలం ఆగాలని ప్రభుత్వం సూచించడంతో మౌనంగా ఉన్నాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల కారణంగా మద్యం బాటిల్స్ తయారీపై తీవ్ర ప్రభావం పడింది. కాబట్టి ఇప్పుడు ఎట్లయినా సరే డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి కదా, అవే విధంగా మాకేందని ఇప్పుడు లిక్కర్ కంపెనీలన్నీ కూడా ప్రభుత్వం ఇస్తున్నాయి. ప్రభుత్వం ఆల్రెడీ దానికి సంబంధించిన మార్గదర్శకాలు అవుతున్నాయి, అవి ప్రిపేర్ చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అది రేపో ఎల్లుండో దీనిపైన కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతోంది. 19,000 ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం. తుది దశకు ఫోన్ ట్యాపింగ్ విచారణ. మిగిలిన నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలవాలి. డీజీపీగా సివి ఆనంద్ భద్ర స్వీకరణ అంటూ చూస్తా ఉన్నాం. సో 100% గుర్తుపెట్టుకోవాలి. సో ఫోన్ ట్యాపింగ్ అంశం త్వరలోనే తుది దశ చేరుకుంటుందట. మరి త్వరలో తుది దశ కంటే నాకు తెలిసి ఆ కేసు కంప్లీట్గా నీరుగారిపోతుంది అనేటువంటి ఒక అనుమానం అయితే చాలా బలంగా ఉన్నది. చూద్దాం మరి ఎంతవరకు అవుతుందో, ఎంతో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో 6 దుర్మరణం. ఔటర్ రింగ్ రోడ్ పై ఘోర రోడ్డు ప్రమాదం. యాదాద్రి దర్శనం వెళ్తుండగా ఘటన అంటూ చూస్తాను. పాత ఫోన్లతో సైబర్ మోసం. ఆదిలాబాద్లో 4 నేరస్తుల అరెస్ట్ అంటూ చూస్తాను.